హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వీడియోలో చుక్క నూనె కూడా లేకుండా టేస్టీ అండ్ హెల్తీ సగ్గుబియ్యం ఆలూ పరోటా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం సగ్గుబియ్యం పరోటా కోసం 2 కప్పుల సగ్గుబియ్యం తీసుకోవాలండి. 2 కప్పుల సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఓ గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 4 గంటల పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఒక 5 మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకోవాలండి. ఈ బంగాళదుంపల్ని మనం మెత్తగా ఉడికించుకొని పైన పొట్టంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని మనం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. బంగాళదుంపలన్నింటినీ ఈ విధంగా మొత్తం మనం స్మాష్ చేసేసుకోవాలండి. పరోటా మిశ్రమం కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో మనం 4 గంటల పాటు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొని బౌల్లో వేసేసుకోవాలండి. సగ్గుబియ్యంలో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వడకట్టేసుకొని తీసుకోవాలండి. ఇందులోనే మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. 2 పెద్ద సైజు క్యారెట్లను తీసుకొని తురిమి పెట్టుకొని ఇందులోనే కలుపుకోవాలండి. 1 స్పూన్ అల్లం తురుముకొని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఓ 2 మీడియం సైజు నిమ్మకాయల్ని కట్ చేసి ఇందులోనే రసం పిండేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా పట్టదండి, 1/2 టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఈ మిశ్రమాన్నంతా ఇలా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా కొంచెం కలుపుకున్నాక ఇందులోనే 1/2 కప్పు బరకగా పట్టుకున్న వేయించిన పల్లీల పొడి మరియు 1/2 కప్పు శనగపిండిని కూడా వేసి మొత్తం కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా పరోటాలు చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకోవాలండి. అంటే మరీ చిన్న సైజు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజులో ఉండలుగా చేసి రెడీ పెట్టుకోవాలి. పళ్ళెం తీసుకొని దానిపై ఇలా కట్ చేసుకున్న అరిటాకును వేసుకోవాలండి. ఈ అరిటాకుపై కొంచెం మేగడని అప్లై చేసుకోవాలి. మీగడ అప్లై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉండని తీసుకొని అరిటాకుపై వేసి ఇలా మెల్లిగా వేళ్ళతో అదుముకోవాలండి. ఈ సగ్గుబియ్యం పరోటాని మనం పలుచగా ఒత్తుకోకూడదండి, కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఈ పరోటా కోసం మనం నాన్ స్టిక్ పెనాన్ని మాత్రమే యూస్ చేయాలండి. స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కాక మీగడ అప్లై చేసుకొని మనం ఒత్తుకున్న పరోటాని పెనంపై వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మనం ఈ పరోటాలని కాల్చుకోవాలండి. కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. ఈ కొలతల్ని కనుక మీరు ఫాలో అయితే 5 మెంబర్స్కి సరిపడా పరోటాలు వస్తాయండి. చూశారు కదా ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పరోటాలని. మీరు కూడా తప్పకుండా ఈ పరోటాలను ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.